పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బలూచిస్తాన్ పాక్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ శుక్రవారం జరిగిన శక్తివంతమైన పేలుడులో 10 మంది పాక్ సైనికులు హతమయ్యారు. రోడ్డు పక్కన బాంబు పేలడంతో వాహనంలో ప్రయాణిస్తున్న 7 పాక్ ఆర్మీ సిబ్బంది మరణించారు. బలూచ్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తానేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్ ప్రజలు ఇప్పటికే తమకు స్వతంత్రం కావాలని నినదీస్తూ పాక్ సైనికులు అధికారులే లక్ష్యంగా బిఎల్ఏ దాడులకు పాల్పడుతోంది. మరోపక్క స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న బలూచ్ ప్రజలను పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించడం, జైల్లో పెట్టడం వంటి ఘటనలకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ వ్యాప్తంగా బీవైసీ శుక్రవారం భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బలూచిస్తాన్ పాక్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సిద్ధు, మొత్తానికి పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సందర్భంలో బలూచిస్తాన్ పాక్కి గట్టి ఎదురుదెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఎలా కాపాడుకోవాలి తమ దేశాన్ని అని చెప్పేసి పాకిస్తాన్ ఒక పక్క ఆవేదన ఆందోళన చెందుతూ ఉన్నటువంటి వేళ పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి బలూచిస్తాన్ ఇప్పుడు ఒక దాడికి పాల్పడింది. ఈ దాడిలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి 10 మంది సైనికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అందులో ఇప్పటికే 7 మృతదేహాలను గుర్తించారు. ఈ దాడికి తామే చేశాము అని చెప్పేసి బలూచిస్తాన్ బిఎల్ఏ అంటాం లిబరేషన్ ఆర్మీ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నటువంటి వేళ బలూచిస్తాన్ పాక్ సైన్యానికి ఇది భారీ ఎదురుదెబ్బ కొట్టినట్టు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ అంటే నిన్న రాత్రి జరిగింది ఇది. ఈ పేలుల్లో మొత్తం కూడా 10 మంది సైనికులు చనిపోయారు. రోడ్డు పక్కన బాంబు పేలడంతో వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి ఈ పాక్కి సంబంధించినటువంటి సిబ్బంది మరణించినట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అనేటువంటి క్వెట్టాలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామే అని చెప్పేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచిస్తాన్లో పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒక పక్క ఇండియా, మరోపక్క బలూచిస్తాన్. సో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఒక ఏదైతే అష్టదిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంతో బలూచిస్తాన్ కూడా పక్కలో బల్లెలా మారడంతో పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆందోళన కూడా చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా బలూచ్ ప్రజలు ఇప్పటికే తమకు స్వాతంత్రం కావాలని చెప్పేసి నినదిస్తూ పాక్ సైనికులు అలాగే అధికారుల లక్ష్యంగా ఈ బిఎల్ఏ దాడులు కూడా నిర్వహిస్తోంది గత కొద్ది రోజులుగా. ఇంకో పక్క స్వాతంత్రం కోసం ఉద్యమిస్తున్నటువంటి బలూచిస్తాన్ ప్రజలను పాక్ ప్రభుత్వం క్రూరంగా హింసించడంతో పాటు జైల్లో పెట్టడం, పాక్ ఆర్మీ కిడ్నాప్ చేస్తున్న ఘటనలకి వ్యతిరేకంగా ఇటీవల బలూచిస్తాన్ వ్యాప్తంగా బలూచి యాక్తే హై కమిటీ అంటే బీవైసీ అంటాం, ఇది భారీ నిరసనలు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే బలూచిస్తాన్లో ఉన్నటువంటి తుర్బాట్ కావచ్చు, పంజ్గూర్ కావచ్చు, నొకండి, దర్బందిన్, యాక్మాచ్, చార్సస్, మస్టేస్, ఓర్మాగే, చాగి, అమీనాబాద్, ఖరక్, కరాచీ, ఉతల్, గదాని, నుష్మి, కలాట్, మస్తుంగ్
బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఈ నిరసనలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు ఒక వెహికల్లో వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు రిమోట్ తోటి బాంబులు కూడా పేల్చారు ఈ బిఎల్ఏకి సంబంధించినటువంటి వాళ్ళు. సో పేల్చినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం 10 మంది చనిపోయినటువంటి పరిస్థితి. 7 మృతదేహాలు మాత్రమే ప్రస్తుతానికి లభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో 7 మంది చనిపోయారని చెప్పేసి పాకిస్తాన్ అధికారికంగా ప్రకటిస్తే 10 మంది చంపేస్తామని చెప్పేసి బిఎల్ఏ కూడా అధికారికంగా ప్రకటించింది. తామే ఈ దాడికి పాల్పడ్డారని కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క పాకిస్తాన్కి ఇప్పటికే ఇండియా నుంచి ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆ దేశం ఉంటే, మరోపక్క బలూచిస్తాన్ పక్కలో బల్లెలా తయారైనటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క బలూచిస్తాన్ దానిలో ఆ దేశానికి సంబంధించిన సైనికులు చనిపోతున్నారు. మరోపక్క భారత్ కూడా ఇప్పటికే యుద్ధానికి సన్నద్ధమయ్యి అనేక రకాలైనటువంటి యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉండడంతో భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు ఇతర దేశాలన్నీ కూడా పాక్కి మద్దతుగా ఎవరు కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల ముందు పాక్ దోషిగా నిలబడుతోంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఒంటరిగా మారుతూ ఉన్నటువంటి వేళ పాకిస్తాన్ ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకో పక్క సింధు జలాలను కూడా ఆపేసినటువంటి నేపథ్యంలో సింధు జలాలు రాకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇప్పటికే పంజాబ్కి సంబంధించిన అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం కూడా నిన్న రాత్రి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అక్కడ పంజాబ్ ప్రావిన్సెస్కి సంబంధించి ఆ ప్రాంతంలో అక్కడ మాట్లాడే సందర్భంలో సింధు జలాలు గారు రాకపోతే దగ్గర తమ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయంతో కూడా సర్వనాశనం అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. దీని ద్వారా పాకిస్తాన్కి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు కావచ్చు, అంతేకాకుండా ఇతర వాటికి కొరత ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది అనేసి ఆయన కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అయితే మరోపక్క అయితే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని కావచ్చు, ఉప ప్రధాని కావచ్చు, అలాగే సైనిక చీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడడం, అంతేకాకుండా ఒక రకమైనటువంటి అంటే వ్యాఖ్యలు చేస్తూ ఉండడం, రెచ్చగొట్టేలాగా ప్రవర్తిస్తూ ఉండడంతో భారత్ కూడా గట్టిగా ఎదురు దెబ్బ కొట్టేందుకు సన్నద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు అడకత్తెరలో పోకచెక్కలాగా మారిపోయినటువంటి పరిస్థితి. పక్కలో బల్లేలాగా బలూచిస్తాన్ ఉంది. మరో పక్కేమో భారత్ యుద్ధానికి సై అంటోంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఏమైనా సరే మేము కూడా సిద్ధంగా తనకి తెలియకుండా పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సైనిక సంపత్తి ముందు, భారత్కు ఉన్నటువంటి సైనిక సంపత్తి ముందు పాకిస్తాన్ సైనిక సంపత్తి చాలా తక్కువ. అయినప్పటికీ కూడా యుద్ధానికి మేము సిద్ధమవుతున్నారు. 1970s కూడా దాదాపు 90,000 మంది సైనికులు సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మర్చిపోయి పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నట్టు. ఇంకో పక్క బలూచిస్తాన్ కూడా పక్కలో బల్లేలాగా మారి వాళ్ళ సైనికులను మట్టుబెడుతూ ఉండడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.